హాయ్ వెల్కమ్ టు ఆల్. సీతారామం 24వ భాగం. కొంచెం ఆగు. ఎందుకు ఎప్పుడంత టెన్షన్ అవుతున్నావు? జస్ట్ పేరు పెట్టే కదా పిలవమన్నాను. సార్ అది మీకు జస్ట్ కానీ నాకు హా, నీకు ఏం చెప్పు. సార్ అది కాదు సార్, నేను పేరు పెట్టి పిలిచేంత చనువుగా మీతో ఉన్నానని తెలిస్తే ఇంట్లో వాళ్ళకి ఆశలు పెంచినట్లవుతుంది సార్, అంది సీత. సీత, అలా ఏం లేదులే. నేను ముందే చెప్తాను. నన్ను రామ్ అని పిలవమని చెప్పాను. అందుకు మీరు ఎక్కువగా ఆశలు పెంచుకోవద్దు అని. ఓకేనా? ఆ మాటకు సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే మన మధ్యలో ఏమీ ఉండదా సార్ అని మనసులో అనుకుంటూ కళ్ళ నీళ్లు కిందకు జారకుండా అటువైపు తిరిగి ఆపేస్తుంది. సీత, ఏంటి? ఏం మాట్లాడో? మీ ఇష్టం సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. అయ్యో సీత, కష్టంగా ఒప్పుకోవద్దు, ఇష్టంగా ఒప్పుకో అన్నాడు. ఇటువైపు తిరిగి సరే రామ్ అంది సీత నవ్వుతూ. రామ్కి ఒక్కసారిగా గుండె జల్లుమంది. రెక్కలు వచ్చి పైకి ఎగిరినట్లు ఉంది. ఎందుకనేది కూడా తెలియలేదు. అందరూ రామ్ అని పిలిచినప్పటి ఫీలింగ్ జస్ట్ ఒక పేరులాగే ఉంది. కానీ సీత రామ్ అని పిలుస్తుంటే ఏదోలా మంచి ఫీలింగ్. అది ఏంటి అనేది కూడా చెప్పుకోలేని ఫీలింగ్ అనుకున్నాడు. సార్, ఏమైంది? ఓకేనా మీరు? సీత, ఐఎమ్ సో హ్యాపీ అంటూ సీతని 2 చేతులు పట్టుకొని తిప్పుతాడు. అయ్యో సార్, ఏంటి ఆనందం అంటూ సీత కూడా చాలా సంతోషిస్తుంది. మనసులో రామ్, నా రామ్ అని అనుకుంటూ నా సీత నన్ను రామ్ అని పిలిచింది అని గట్టిగా అరవాలనుంది అని రామ్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు. అయ్యో సార్, ఇక నా వల్ల కాదు, ప్లీజ్ వదలండి అంటూ ఆయాసపడుతున్న సీతని ఆపాడు. సీరియస్గా చూస్తున్నాడు రామ్. సీత ఆయాసపడుతూ అబ్బా ఎందుకు సార్ అలా తిప్పేశారు అంటూ చిన్న నవ్వుతో అడుగుతూ రామ్ని చూసింది. ఆ నవ్వు మాయమైంది సీత ముఖంలో. ఇంకా సీరియస్గానే చూస్తున్నాడు రామ్. ఏమైంది సార్, ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నారు? సీత, ఎందుకు నేనంత సంతోషంగా నిన్ను తిప్పాను అదే తెలీదా? సీత అయోమయంగా చూస్తోంది రామ్ ప్రవర్తనకు, రామ్ బిహేవియర్కు. నన్ను రామ్ అని పిలిచినందుకే కదా నేను అంత సంతోషపడ్డాను అన్నాడు. "హా, అవును సార్." మళ్ళీ సార్ అంటున్నావు? అది కొంచెం సమయం పడుతుంది సార్ అంది సీత రామ్ మనసుని అర్థం చేసుకోకుండా అమాయకంగా. అదంతా నాకు తెలియదు సీత, మనం మంచి ఫ్రెండ్స్, అందుకే నువ్వు నన్ను పేరుతోనే పిలిస్తేనే నేను పలుకుతాను. ఫ్రెండ్స్ కంటే నువ్వు అలా ప్రేమగా పిలిస్తేనే పలుకుతా అని చెప్పొచ్చుగా రామ్ అనుకుంది మనసులో సీత. రామ్ అక్కడ ఉన్న సోఫా మీద కూర్చొని నువ్వు నన్ను రామ్ అని పిలిస్తేనే నేను డిన్నర్ చేస్తాను అంటూ మొండికేస్తాడు. రామ్ని అలా చూస్తూ నవ్వుకుంటూ రామ్ దగ్గరికి వెళ్ళి నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి వస్తారా రామ్ అంటూ చేయి చాపింది. రామ్ ఆ చేయి పట్టుకొని లేస్తూ ఎప్పుడూ నువ్వు అలాగే పిలవాలి అంటూ ముందుకు అడుగు వేస్తాడు. చేయి వదిలేస్తున్న సీతని చూస్తూ చేయి గట్టిగా పట్టుకుంటూ రా, ఆకలి అన్నావుగా అంటూ నడిచాడు. రామ్ వెనకాలే చేయి పట్టుకొని సీత నడుస్తూ వెళ్తుంటే మళ్ళీ రామ్తో కలిసి 7 అడుగులు వేసినంత సంతోషించింది సీత. అలా అక్కడే బాల్కనీలో ఉన్న డిన్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. చాలా పెద్ద బాల్కనీ. అక్కడ కూడా ఫ్లవర్ డెకరేషన్ చేసి టేబుల్ని కూడా అందంగా రెడీ చేసి ఉన్నారు అక్కడి మేనేజ్మెంట్ వాళ్ళు. ఆ డెకరేషన్ని చూసిన సీత చాలా బాగుంది సార్ టేబుల్ డెకరేషన్ అంది సంతోషంగా. పట్టుకున్న చేయి వదిలి మళ్ళీ సార్ అన్నాడు నిరుత్సాహపడుతూ రామ్. సారీ, ఇక రామ్ అని పిలవడానికి కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఓకే, బట్ ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి సార్ అని పిలిస్తే నేను అస్సలు ఒప్పుకోను. పనిష్మెంట్గా ఒకరోజు నీతో మాట్లాడను. ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో అన్నాడు రామ్ పోజ్ కొడుతూ. ఓ, సరే రామ్ గారు, మీరు చెప్పినట్లే చేయండి. వెరీ గుడ్. ఇలా నిన్ను లాక్ చేస్తే కానీ నువ్వు నా మాట వినవు
అంటూ నవ్వేశాడు రామ్. నాకు నిజంగానే ఆకలిగా ఉంది. ఓ, సారీ సారీ, కూర్చో. నేను కాదు, మీరు కూర్చోండి, నేను తినిపిస్తూ తింటాను. ఓకే మేడం, తమరి ఆర్డర్ మేం పాటిస్తాము అంటూ కూర్చుంటాడు. సీత నవ్వుతూ వడ్డిస్తూనే ప్లేట్లో తన వైపు చూస్తూ, ఇప్పుడు మీరు మాత్రం మేడం అన్నారు, అప్పుడు నేను మీకు పనిష్మెంట్ ఇవ్వాలిగా. ఓ, అవునా, ఏం పనిష్మెంట్ ఇస్తావు అన్నాడు రామ్. చెప్తాను, ముందైతే తినండి. మటన్ బిర్యానీ రామ్కి తినిపించింది. రామ్కి సీత అలా తినిపిస్తుంటే టేస్ట్ మరింతగా పెరిగింది. మళ్ళీ తినిపించబోతుంటే ఇంకో ముద్ద రామ్కి సీత, నువ్వు కూడా తిను అంటూ సీత వైపుకు తిప్పాడు రామ్. ముందు మీరు తినేసేయండి, నేను తర్వాత తింటాను. అదేంటి, నువ్వే కదా ఆకలి అన్నావు, ముందు నువ్వు తిను అన్నాడు రామ్. పర్వాలేదు, అదంతా కుదరదు, ముందు తిను అంటూ సీత నోటి దగ్గర పెట్టాడు రామ్. రామ్ దగ్గర ఇంకా ఎక్కువ చెప్పించుకోకూడదు అని సీత తింటూ రామ్కి తినిపించడం మొదలు పెడుతుంది. ఇద్దరు అలా సరదాగా కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. ఇద్దరి మనసుల్లో సంతోషం. అలా ఇద్దరు కలిసి తినడం అయితే కంప్లీట్ చేసేశారు. సీత, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అవునా, అయితే తెప్పించుకోండి. నీకిష్టం లేదా? నాకు పెద్దగా ఇష్టం లేదు అంటూ, అయ్యో, మళ్ళీ రామ్ అంటుంది. వెరీ గుడ్, ఆ మాత్రం భయం ఉండాలి నీకు. నీకు కూడా ఐస్ క్రీమ్ తెప్పిస్తాను, ఈరోజు ట్రై చెయ్యి. ఓకే. ఓకే అంది సీత. అలా ఐస్ క్రీమ్ కూడా తెప్పించుకున్నాక ఇద్దరు తినేసి బయలుదేరారు. వీళ్ళు కిందకి వెళ్ళారు. మరో పక్కన కౌశల్ వాళ్ళు కూడా అదే సమయానికి పార్టీ కంప్లీట్ చేసుకొని కిందికి వస్తూ ఉంటారు. సార్ సార్, నేను చెప్పానుగా, చూడండి, రామ్ సార్ వాళ్ళు కూడా వచ్చారు అంటూ కౌశల్ పిఏ చూపించాడు కౌశల్కి రామ్ సీతలను. కౌశల్ చూస్తూ, ఓ గాడ్, షీఈస్ గాజియస్ అంటూ సీతని చూస్తూ ఫాస్ట్గా రామ్ ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. రామ్ సీతలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. సడన్గా ఇద్దరు కౌశల్ని చూసి షాక్ అయ్యారు. రామ్ కోపంగా, బుద్ధిలేదా, ఎలా పడితే అలా అడ్డంగా నడుస్తారా అన్నాడు. కౌశల్ ఇద్దరిని కింద నుండి పై వరకు చూస్తూ ఎక్కువగా సీత వైపే చూస్తూ, బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు కదా రామ్ అన్నాడు. మైండ్ యువర్ వర్డ్స్. కౌశల్, పక్కకి తప్పుకో అన్నాడు రామ్ కోపంగా. సీత కూడా కౌశల్ని కోపంగా చూసింది ఆ మాటకు. నేను నేను ఇప్పుడేం చేశాను రామ్, అంత కోపంగా మాట్లాడటానికి? జస్ట్ ఫ్రెండ్ కదా అంటూ ఉండగా కౌశల్, ఎవర్రా నీకు ఫ్రెండ్ అన్నాడు రామ్. మా డాడీ మీ డాడీ ఫ్రెండ్సు, అంటే మనిద్దరం కూడా ఫ్రెండ్సే కదా, అందుకే. ఫ్రెండ్ అలాగే తన భార్య కనిపిస్తే మాట్లాడకుండా ఎలా ఉంటాం చెప్పు అన్నాడు వెటకారంగా. కౌశల్కి ఆల్రెడీ సీత మీద కన్ను, అందుకే ఇంకెక్కువగా మాట్లాడకూడదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్గా ఫీల్ అయ్యాడు రామ్. సీత, పద, అడ్డమైన వాళ్లతో మనం మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకూడదు. వాళ్ళకంటే ఎలాంటి పని పాట ఉండదు, మనకి అలా కాదు కదా అంటూ కౌశల్ని కంటి చూపుతోనే కంట్రోల్ చేస్తూ మరో మాటకి తావివ్వకుండా సీత చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు రామ్. చూస్తాన్రా, ఇలా ఎన్ని రోజులు నువ్వు సంతోషంగా ఉంటావో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ పిడికిలి బిగించాడు కౌశల్. ఈ సంభాషణ అండ్ రామ్ పక్కన సీత అంత అన్యోన్యంగా ఉండడం నారాయణ కూడా మొత్తం చూస్తూనే ఉన్నాడు దూరం నుండి. రామ్ వెళ్ళిపోయిన వెంటనే నారాయణ కౌశల్ దగ్గరికి వచ్చి, ఇలా పబ్లిక్ ప్లేస్లో ఏమైనా నోరు జారితే మనదే తప్పవుతుంది, అందుకే సైలెంట్గా పద వెళ్దాం అంటూ కౌశల్కి నచ్చచెప్పి రామ్ సీతలని చూస్తూ వెళ్ళిపోతారు ఇద్దరు. రామ్ సీత వాళ్ళు కూడా కార్లో కూర్చున్నారు. కార్ బయలుదేరింది. మంచి మూడంతా పాడు చేశాడు వెధవ అంటూ చిరాగ్గా ఉన్నాడు రామ్. సీత కొంచెం రామ్ పక్కకు జరిగి చేతులు పట్టుకుంటూ, నథింగ్ టు వరీ రామ్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. మనకి ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు, వాళ్ళని మనం చూసి చూడనట్లు వదిలేయాలి.
మన మూడ్ని స్పాయిల్ చేసుకోకూడదు అనేది నా అభిప్రాయం అని చెప్పింది. ఎక్కువగా మాట్లాడి ఉంటే సారీ అంటూ చేయి వెనక్కి తీసుకుంటుంటే చేయి పట్టుకుంటూ వదలకు. సారీ అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడకపోయి ఉంటే నేను అదే మూడ్లో ఉండిపోయేవాణ్ణి. థ్యాంక్ యూ. ఇలాగే కూర్చో అన్నాడు రామ్ నవ్వుతూ సీత వైపు చూస్తూ. "హ్మ్" అంటూ తలదించుకుంటూ మనసులో నవ్వుకుంటుంది సీత. అలా ఇద్దరూ సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. ఇద్దరూ ఫ్రెష్ అయి పడుకోవడానికి వెళ్తారు. కమల నుండి రామ్కి కాల్ వస్తుంది. రామ్ లిఫ్ట్ చేసి మామ్ ఎప్పుడు వస్తారు అన్నాడు. ఏంటి రామ్, ఒక్కరోజుకే బెంగ పెట్టేసుకున్నావా? అదేం లేదమ్మా, నార్మల్గా అడిగాను అన్నాడు రామ్. ఓ, అడగాలనేదో అడిగావన్నమాట అంది కమల. అంటే మామ్ ఏంటి అలా మాట్లాడతావు? ఓకే ఓకే సారీ. చెయ్యి ఎలా ఉంది అడిగింది కమల మనసులో నవ్వుకుంటూ. ఓకే మామ్, నొప్పేమీ లేదు. ఐ థింక్ టుమారోకి సెట్ అయిపోతుంది. ఓకే రామ్, సీత ఎలా ఉంది? ఇబ్బందిగా ఏమీ ఫీల్ అవడం లేదు కదా? సీత తనతో మాట్లాడిన విధానం, టైం స్పెండ్ చేసిన పద్ధతి, రామ్ అని పిలవడం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే రామ్ పెదవులపైన చిరునవ్వు విచ్చుకుంది. అలాగే సీత ఏదో పని చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. రామ్ రామ్ అంది కమల అటువైపు నుంచి. హా మామ్, ఏంటి సైలెంట్ అయ్యావు? ఏమీ లేదు మామ్, సీత ఈజ్ పర్ఫెక్ట్లీ ఓకే అలా రామ్ చెప్పగానే సీత రామ్ వైపు చూస్తూ ఏమైంది అంటూ కనుబొమ్మలతోనే అడిగింది. నథింగ్ అంటూ సైగ చేశాడు రామ్ నవ్వుతూ. ఓకే రామ్, ఈ శుక్రవారం కదా, రేపొక్కరోజే మూర్తి అంకుల్ వాళ్ళ ఇంట్లోనే ఉండి ఒకేసారి సండే పెళ్లి చూపులు కంప్లీట్ చేసుకొని వాళ్ళు కూడా మన ఇంటికి వస్తాము, వాళ్ళతో కలిసి సీతని చూడటానికి అన్నారు. మీ డాడీ ఓకే చెప్పేశారు. నువ్వు సీత మేనేజ్ చేసుకోగలరు కదా? మామ్, ఎందుకలా పర్మిషన్ అడుగుతున్నావు నన్ను? నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఫ్రీగా అంకుల్ వాళ్ళతో ఎంజాయ్ చేయండి. నన్ను చూసుకోవడానికి ఇప్పుడు సీత ఉంది. మీరు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నాడు రామ్. అంతే. ఆ మాటకు సంతోషంగా అనిపించింది కమలకు. అక్కడ ఏం జరిగిందో అంచనా వేయగలిగింది. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఎపిసోడ్ తక్కువ విడిది ఉన్నందుకు బాధపడకండి. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న కొత్త ప్రయత్నం చేశాము. యూట్యూబ్ కొన్ని పరిధులు మనకి నియమించడం వలన ఇలా పిక్చర్స్ యాడ్ చేయాల్సి వచ్చింది. మరి మీకు ఇలా నచ్చిందా? నచ్చితే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.